ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు రేవంత్ సర్కార్ కూల్చిన చోటే స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇప్పటికే అర్హులైన బాధితులను గుర్తించిన అధికారులు మరికాసేపట్లో పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తం 412 మంది బాధితులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో బాధితులకు ఇళ్ల పట్టాలను మంత్రులు అందించనున్నారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి తుమ్మల సమక్షంలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇల్లు కూల్చిన చోటే 311 మందికి 75 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మంలో భూదాన్ భూముల ఉద్యమానికి ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ప్రభుత్వము ఇళ్ల పట్టాలు అందించనుంది. మరి కాసేపట్లలోనే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ముగ్గురు సమక్షంలో బాధితులకు లబ్ధిదారులకు పట్టాలు అందించబోతున్నారు. మరి కాసేపట్లో ఖమ్మం కలెక్టరేట్ లో లబ్ధిదారులకు అందరికీ కూడా దాదాపు 412 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. మొత్తం భూదాన్ భూముల్లో సంబంధించి లబ్ధిదారులను అధికారులు ఈ వారం రోజులు కూడా గుర్తించారు. అందులో భాగంగా ప్రస్తుతం 311 మందికి ఇంటి స్థలాలు, మరొక 101 మందికి ఇందిరమ్మ ఇల్లు, అంటే ఈ 101 మందికి వివిధ ప్రాంతాల్లో వాళ్లకు గతంలో స్థలాలు ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఆ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్తున్నారు. 311కు మాత్రము భూదాన్ భూముల్లో ఎక్కడైతే ఇళ్లను కూల్చారో అదే ప్రాంతంలో ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున కూడా ఇంటి స్థలాల పట్టాలు లబ్ధిదారులకు మంత్రులు అందించబోతున్నారు. అయితే భూదాన్ భూములకు సంబంధించి గత వారం రోజులుగా కూడా భూదాన్ బాధితులు పెద్ద ఎత్తున కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా ఉద్యమించారు. తమకు కూల్చిన చోటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము దిగువచ్చిందని చెప్పుకొచ్చి వీరికి అటు పార్టీల నేతలు గాని ప్రజా సంఘాల నేతలు కూడా మద్దతు పలికి పెద్ద ఎత్తున కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి ఈ 2 వారాలు కనిపించింది. అందులో భాగంగా ప్రభుత్వం తలెత్తింది. వారికి న్యాయం చేస్తామని మొదటగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ చెప్పారు. దానిలో భాగంగా ఈ నెల 15 లోపు ఈ బాధితులను ఆదుకుంటాము, వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి చెప్పినటువంటి క్రమంలో దానికంటే ముందుగానే 3 రోజుల ముందుగానే పట్టాలు లబ్ధిదారులకు అందించబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఆ భూదాన్ భూముల్లో 31 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అది వేరే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ బాధితులంతా కూడా ధర్నాలు చేశారు. ఉద్యమం చేసినటువంటి సమయంలో ప్రభుత్వం దిగి వచ్చి ప్రస్తుతం ఎక్కడైతే ఇళ్లను కూల్చిందో అదే ప్రాంతంలో మనిషికి, అంటే ఒక్కో లబ్ధిదారునికి 75 గజాల చొప్పున కూడా ఇంటి స్థల పట్టాలు ఈ రోజు ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారులు ఖమ్మం కలెక్టరేట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లలోనే ముగ్గురు మంత్రులు కూడా లబ్ధిదారులకు పట్టాలు అందించబోతున్నారు. ఈ ఇళ్ల స్థలాలతో పాటు 311 మందికి ఇళ్ల పట్టాలతో పాటు అక్కడే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా రేపు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తా ఉంది. మరొక 101 మందికి వివిధ ప్రాంతాల్లో వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి కనుక అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ 101 మందికి కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. అయితే లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఉండడం, దాదాపు 700 నుంచి 800 కుటుంబాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపుగా కూల్చిన ఇల్లు కూడా సుమారు అన్నీ ఉన్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు ఇస్తామని మొదటి నుంచి చెప్తా ఉంది. అందులో భాగంగా అర్హులను గుర్తించేందుకు దాదాపు 14 మంది ఎంఆర్ఓలను నియమించారు. అట్లాగే రెవెన్యూ సిబ్బంది కూడా నియమించి పూర్తి స్థాయిలో అర్హుల జాబితాను సర్వే ద్వారా గుర్తించారు. ఆ క్రమంలో ప్రస్తుతం వీరికి మాత్రం పట్టాలు ఇవ్వబోతున్నారు. మరి కొంతమంది కూడా ఇళ్ల పట్టాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ వారికి వివిధ కారణాలతోటి ఇళ్ల పట్టాలు ఇవ్వలేమని అధికారులు చెప్తున్నారు. కాకుంటే 2వ విడతలో ఏమన్నా అవకాశం ఉంటుందో అనేది కూడా బాధితులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. Gracias.
సోమవరపు వెంకన్న లచ్చయ్య, షేక్ సైదాబీ రెహమాన్, అంబేద్కర్ మనం కాదు ఆ రోజు పెరుగుతున్నప్పుడు చేసినామంటే మీ వివరాలు రాసుకోవాలి కదా, మనిషి వచ్చింది కదా, విచారణ చేసి మీకు అర్హత లేదు చేసినప్పుడు ఏం చేసిన వచ్చిన వాళ్ళు విచారణ ఒక కాగితం రాసి మీ ఫోన్ నంబర్, ఆధార్, రేషన్ కార్డు నంబర్ వేసి ఇవాళకి అయిపోయేది కాదు.